గుడ్ మార్నింగ్ అన్న. ఈరోజు ఫంక్షన్స్ థీరం నెంబర్ 1 చూద్దాం అన్న. ఓకేనా? సరే, ఫస్ట్ వచ్చి థీరం నెంబర్ 1 చదువుతాను. ఒకసారి విన్నాను. ఒకసారి లెట్ ఎఫ్ మ్యాప్స్ ఏ టెన్స్ టు బి, జీ మ్యాప్స్ బి టెన్స్ టు సి ఆర్ బైజెక్షన్స్. అయితే మనం ఏం ప్రూవ్ చేయాలా? మనం ఏం ప్రూవ్ చేయాలా? జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్స్ ఏ టెన్స్ టు సి ఇస్ ఏ బైజెక్షన్. మళ్ళీ ఒకసారి ఎఫ్ బైజెక్షన్, జీ బైజెక్షన్. అయితే మనం ఏం చూపించాలా? జీ సర్కిల్ ఎఫ్ అనేది బైజెక్షన్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? అంటే దీనికి ఏం చేయాలి, ఎలా రాయాలో చెప్తా చూడండి ఒకసారి. అంటే మనకు ఫస్ట్ ఎఫ్ కావాలా, జీ కావాలి. ఎఫ్ డిఫైన్ చేసుకుందాము, జీ కూడా డిఫైన్ చేసుకుందాం. ఫస్ట్ గివెన్ ఎఫ్ మ్యాప్స్ ఏ టెన్స్ టు బి, ఏమి ఇచ్చాడు వాడు? బైజెక్షన్ వాడు ఇచ్చేసాడు. బైజెక్షన్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, 1 1 ఆన్2. కాబట్టి ఎఫ్ అనేది బోత్ 1 1 అండ్ ఆన్2. 1 1 డెఫినేషన్ మనకు అవసరం లేదు, ఆన్2 డెఫినేషన్ మనకే కావాలి. కాబట్టి రాసుకుందాం. బై డెఫినేషన్ ఆఫ్ ఆన్2. ఆన్2 అంటే ఎక్కడి నుంచి వస్తాము? కోడొమైన్ నుంచి వస్తాం. ఆన్2 అంటే ఎక్కడి నుంచి వస్తాము? కోడొమైన్ నుంచి వస్తాం. ఫర్ స్మాల్ b belongs to capital B, there exists a belongs to capital A such that f of a equal to b. చూడండి, బిలో బి ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయితే ఏలో ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది, సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి. ఓకేనా? ఎఫ్ డిఫైన్ చేసుకున్నా. నెక్స్ట్ జీ డిఫైన్ చేసుకోవాలా. గివెన్ జీ మ్యాప్స్ బి టెన్స్ టు సి ఈజ్ ఏ బైజెక్షన్. వాడు ఇచ్చేసాడు బైజెక్షన్, వాడు ఇచ్చేసాడు. బైజెక్షన్ అంటే మీకు తెలుసు, బోత్ 1 1 ఆన్2 కదా, బోత్ 1 1 అండ్ ఆన్2. 1 1 డెఫినేషన్ అవసరం లేదు, ఆన్2 డెఫినేషన్ కావాలి. బై డెఫినేషన్ ఆఫ్ ఆన్2. ఆన్2 అంటే ఎక్కడి నుంచి రావాలి? కోడొమైన్ నుంచి రావాలి. ఇక్కడ కోడొమైన్ సీనే కదా, సి బిలాంగ్స్ టు సి, దేర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు బి సచ్ దట్ జీ ఆఫ్ బి ఈక్వల్ టు సి. అదే రాసా చూడండి, సిలో సి ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయితే బిలో బి ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది, జీ ఆఫ్ బి ఈక్వల్ టు సి రాశాను. ఓకేనా? ఎఫ్ ఆఫ్ ఈక్వల్ టు బి రాశాను, జీ ఆఫ్ బి ఈక్వల్ టు సి రాశాను. రెండు డిఫైన్ చేసుకున్నా. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలా? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ జీ సర్కిల్ ఆఫ్ మ్యాప్స్ ఏ టెన్స్ టు సి ఈజ్ ఏ బైజెక్షన్ అని మనం ప్రూవ్ చేయాలి. బైజెక్షన్ అని ప్రూవ్ చేయాలంటే అది మనం ఏం చూపించాలా? 1 1 అని చూపించాలా, ఆన్2 అని చూపించాలా? రెండు స్టెప్పులు. ఇంకా 1 1 అని చూపించాలా, ఆన్2 అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ 1 1 అని ప్రూవ్ చేద్దాం. 1 1 అని ప్రూవ్ చేయాలంటే డొమైన్లో 1 1 అంటే డొమైన్ తీసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, 1 1 అంటే డొమైన్. డొమైన్లో 2 ఎలిమెంట్లు తీసుకోవాలి. డొమైన్లో 2 ఎలిమెంట్లు. ఈ డొమైన్ ఏమి? ఏనే కదా, ఏలో 2 ఎలిమెంట్లు తీసుకోవాలి. A1 కామా A2 బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. ఇప్పుడు మనం ఏం చూపించాలా? జీ సర్కిల్ ఎఫ్ అనేది 1 1 అని చూపించాలా. ఎఫ్ అనేది 1 1 అంటే ఎఫ్ ఆఫ్ ఏ1 ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఏ2 తీసుకుంటాం. జీ సర్కిల్ ఎఫ్ అనేది 1 1 కాబట్టి జీ సర్కిల్ ఎఫ్ అట్ ఏ1 ఈక్వల్ టు జీ సర్కిల్ ఎఫ్ అట్ ఏ2 తీసుకోండి. ఇప్పుడు కాంపోజిట్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ మీకు తెలుసు, ఆల్రెడీ చెప్పాము ప్రీవియస్ క్లాస్. చూడండి ఒకసారి. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ1 ఈక్వల్ టు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ2 కదా, మీకు తెలుసు ఆల్రెడీ. జీ అనేది 1 1, ఎఫ్ కూడా 1 1. జీ 1 1, జీ 1 1 అంటే మీ జీ ఆఫ్ ఏ1 ఈక్వల్ జీ ఆఫ్ ఏ2 కదా. ఇది ఏ1 అనుకోండి, ఇది ఏ2 అనుకోండి. జీ ఆఫ్ ఏ1 ఈక్వల్ జీ ఆఫ్ ఏ2 అంటే ఏమవుతుంది? ఏ1 ఈక్వల్ ఏ2 కదా. ఏ1 అంటే ఏమవుతుంది అప్పుడు? ఎఫ్ ఆఫ్ ఏ1. ఏ2 అంటే ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఏ2. సిన్స్ జీ ఇస్ 1 1. అదేవిధంగా సిమిలర్లీ ఎఫ్ కూడా 1 1 కదా. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ1 ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఏ2 అయితే ఏ1 ఈక్వల్ టు ఏ2. కండిషన్ సాటిస్ఫైడ్. జీ సర్కిల్ ఆఫ్ అట్ ఏ1 ఈక్వల్ జీ సర్కిల్ ఆఫ్ అట్ ఏ2 తీసుకుంటే ఏ1 ఈక్వల్ ఏ2 వచ్చిందా లేదా? కండిషన్ సాటిస్ఫైడ్. కాబట్టి జీ సర్కిల్ ఎఫ్ అనేది ఏమవుతుంది? జీ సర్కిల్ ఎఫ్ అని చెప్పాం కాబట్టి ఇట్ ఈస్ 1 1. జీ సర్కిల్ ఎఫ్ 1 1 అయిపోయింది. నెక్స్ట్ ఏం చూపించాలా? జీ సర్కిల్ ఎఫ్ అనేది ఆన్2 అని మనం ప్రూవ్ చేయాలా. ఓకేనా? ఆన్2 మీరు ఏం లేదు నాన్న, 1 1 అంటే డొమైన్లో 2 ఎలిమెంట్లు తీసుకోవాలి. 1 1 అంటే డొమైన్ అని గుర్తుపెట్టుకోండి. ఆన్2 అంటే కోడొమైన్ నుంచి రావాలి. ఇలా కోడొమైన్ ఏమి? సి కదా. అంటే ఏమి చూపించాలి మనము? సిలో సి ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయితే ఏలో ఏ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది, సచ్ దట్ జీ సర్కిల్ ఆఫ్ అట్ ఏ ఈక్వల్ టు సి ప్రూవ్ చేస్తే చాలు మనము, అంతే. ఇక చూడండి, నేను సి తీసుకున్నా, సి బిలాంగ్స్ టు సి. ఈ సిని ఎట్లా రాసుకోవచ్చు? ఇక్కడ చూసుకోండి, జీ ఆఫ్ బిగా రాసుకోవచ్చు, రాసుకున్నాం. నెక్స్ట్ జీ ఎట్లా రాసుకున్నాం? బిని ఎట్లా రాసుకోవచ్చు? ఎఫ్ ఆఫ్ ఏగా రాసుకున్నాం. ఇప్పుడు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే జీ సర్కిల్ ఆఫ్ అట్ ఏనా? ఈ రెండు తిప్పించి రాసుకోండి. జీ సర్కిల్ ఆఫ్ అట్ ఏ ఈక్వల్ టు సి అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు సిలో సి ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయితే ఏలో ఏ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయింది, జీ సర్కిల్ ఆఫ్ అట్ ఏ ఈక్వల్ టు సి అయిందా లేదా? ఇట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆన్2 కదా. జీ సర్కిల్ ఎఫ్ అనేది ఆన్2 అయింది. ఇట్ ఈస్ బోత్ 1 1 అండ్ ఆన్2, హెన్స్ ఇట్ ఈస్ బైజెక్షన్. అర్థమైంది అనుకుంటాను. ఏనా ఈజీగా మార్క్స్ ఎలా ఇస్తాడు చూడండి ఒకసారి.
దీనికి 1 మార్క్ ఇస్తాడు. ఇది రాసిందని 1 మార్క్. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి రాస్తే 1 మార్క్ ఇస్తాడు. జీ ఆఫ్ బి ఈక్వల్ టు సి రాసిన దానికి 1 మార్క్ ఇస్తాడు. 2 మార్కులు. 1 చూపించిన దానికి 2 మార్కులు. ఆన్ టూ చూపించిన దానికి 2 మార్కులు. కంక్లూజన్ రాసేదానికి 1 మార్కు. 7 మార్క్స్ నాన్న. ఓకేనా? నీట్‌గా మీకు ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకోండి. కానీ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రీకాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ నాన్న.